కన్నికా పరమేశ్వరి అమ్మవారి కరుణా కటాక్షాలు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులపైన మరియు ప్రజలందరిపైన ఉండాలి అని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కన్నికా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా పాత గాజువాకలోని వాసవి దేవికి నవామృత అభిషేకం, రజతాలంకృత వస్త్ర అలంకరణ, లక్ష పుష్పార్చన, వాసవి మూల మంత్ర సహిత మహాచండీ హోమం, మహాపూర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ఎమ్మెల్యే పల్లతో పాటు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు దర్శించుకున్నారు. పల్లా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తాళ్ళూరు మల్లేశ్వరరావు, కులుకూరి మంగరాజు, కేసరపు శ్రీను, రమేష్, ఏవిఎస్ఎన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం అలాగే వాసవి కన్నికా పరమేశ్వరి ట్రస్ట్ ద్వారా ఈరోజు గాజువాకలో విశేష కార్యక్రమాలని చేయాలనే ఉద్దేశంతో అమ్మవారికి లక్ష పుష్పార్చనని విశేషంగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమంలో ఈ భాగంగా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కార్యక్రమంగా డిక్లేర్ చేయడం, దీంట్లో భాగంగా ప్రతి దగ్గర కూడా వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారిది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే విశాఖ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అఫీషియల్ గా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడికి విచ్చేసి భక్తులందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు తీసుకుంటున్నారు. అలాగే గాజువాక ప్రాంతమే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమే కాదు, అన్ని కూడా అమ్మవారి కృపా కటాక్షాలతో చల్లగా ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తులు ఇంకా రావాల్సిన భక్తులు కూడా వచ్చి ఆ అమ్మవారి యొక్క సాయంత్రం వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి, వచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆదేశాలు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని జరపడం, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో గాజువాక గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే కమిటీ సభ్యులు అందరూ పాల్గొనడం, అలాగే గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘ కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి యొక్క పూజలో పాల్గొనడం, అమ్మవారి దీవెనలు గాజువాక నియోజకవర్గం విశాఖ జిల్లా ప్రజలందరికీ ఉండాలని, రాబోయే రోజుల్లో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆర్థికంగా అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ విషయంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నెలలో కానీ 5 నెలలు కానీ ఇక్కడ రోడ్డు కూడా 39 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ కోరిక మేరకు పనంతా చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అమ్మవారు కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఆత్మ సంతకం చేసినటువంటి రోజుని ఇది ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి అని వారు సంకల్పించారు. దాన్ని ఈరోజు శాసనసభ్యులందరినీ కూడా వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్కి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఆ తీర్థ ప్రసాదాలు స్వీకరించమని చెప్పేసి మా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వైశ్యులు అంటేనే వారు స్వశక్తితో వారు కష్టపడి ఒక నలుగురికి ఉపాధి కల్పించేటువంటి సామాజిక వర్గం, సమాజంలో చాలా బాధ్యతగా ఉన్నటువంటి సామాజిక వర్గం. ఎవరు వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు, ఎవరైనా వస్తే మీ జోలికి రావాలి తప్ప వాళ్ళు మాత్రం బాధ్యతగా ఆ వ్యాపారం చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఉండేటువంటి కనుక వాళ్ళు గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కనుక వాళ్ళ కులదైనటువంటి కన్నికా పరమేశ్వరి అమ్మవారు ఆత్మర్పణ రోజుని మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని సంకల్పించి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీ అందరి మధ్యన ఉండి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకి పాత్రులై
ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాం. అమ్మవారి ఆశీస్సులు ఉంటే హ్యాపీగా సంతోషంగా ఉంటాం. అలాగే మీ మధ్యలో ఉన్నా సరే లక్ష్మీదేవి మధ్యలో ఉన్నట్టుగానే లక్ష్మీ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏ మన మీటింగ్కి వచ్చినా సరే ఇది గంటాపరంగా చెప్తూనే ఉంటారు. ఇంకా ఆ దృష్టి మాకు దక్కినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అలాగే నాకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు కానీ మన కమిటీ పనులు మల్లేశ్వర్ గారికి, అలాగే మంగళారి గారికి, మా సోదరుడు మా శ్రీ గారికి, ఇంకా మా పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరి మనందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను.